ఎవరికి తెలియని ఒక విషయము ఏంటి అని అంటే, నిజంగా అయితే ఒక అన్యుల కుటుంబం నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు మమ్మల్ని. ఒక అన్యులు ఎవరు అంటే, మా తాత ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చాడు. మా తాతయ్య పేరు చెంచురెడ్డి. అయితే మా తాతయ్య చాలా గొప్పగా పేరుగాంచిన కుటుంబం మా తాతయ్య వాళ్ళది, నాన్న వాళ్ళ ముత్తాతది. ఆ సమయంలో ఆ ఇంట్లో పనిచేసే మా నాన్నమ్మను చక్కగా ఒక క్రిస్టియన్ కుటుంబం నుంచి వచ్చిన మా నాన్నమ్మను ప్రేమించి వారిద్దరూ బయటకు వచ్చేసారు. వెలివేయడం జరిగింది వాళ్ళిద్దరిని. తాతయ్య చనిపోయేంత వరకు వాళ్ళని స్వీకరించలేదు ఆ కుటుంబం ఇప్పుడు ఎక్కడుందో కూడా మాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలు ఆ విధంగా వచ్చారు. ఆయనకు గంగాధర్ రెడ్డి అని ఒక కొడుకు పుట్టారు. వాళ్ళిద్దరికి గంగాధర్ రెడ్డి పుట్టిన తర్వాత ఒకే ఒక కొడుకు పుట్టాడు. ఆ గంగాధర్ రెడ్డికి 4 కొడుకులు పుట్టారు. పాపయ్య, రామయ్య, కోటయ్య అనే 4 కొడుకులు పుడితే ఆ రామయ్య మనవరాలనే నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక ప్రణాళిక, ఒక వంశంలో నుంచి నేను ఈ బిడ్డను వాడుకోవాలని ఆయన ప్రణాళిక ఉందో ఏమో. నిన్న మా వాళ్ళందరూ వచ్చి అదే జ్ఞాపకం చేస్తున్నారు. ఎంత సంతోషం వేసిందో. దేవుడు మన వంశం నుండి ఇంకా వృద్ధి చెందలేదు. కరెక్ట్ మా ఇల్లు కొంతమంది వచ్చి చూశారు, ఒక 15-20 ఇళ్ళు ఇంకా వృద్ధి కూడా చెందలేదు. ఇది 4వ తరం మాది. అట్లా దేవుడు మమ్మల్ని తీసుకొని నన్ను ఈ విధంగా పరిచర్యలోకి తీసుకోవడం, నిన్నంతా మేము అది జ్ఞాపకం చేసుకున్నాము. అన్నలము, అక్కల చెల్లెలము అందరం అది జ్ఞాపకం చేసుకున్నాం. ఇంత గొప్ప పరిచర్య నిన్న ఎంత ఘనముగా జరిగిందంటే అది చెప్పేది కాదు. ఇంకా అసలు నేను సాక్ష్యం ఇవ్వకపోవడమే మంచిది అనిపించింది నాకు. ఎందుకు, ఒక పక్క అన్నను అలా చూస్తూనే సాక్ష్యం చెప్పలేను, బోరుగా ఏడ్చేదన్నాం. ఎందుకంటే మీకు ఎవరికి కనపడలేదు, కానీ నేను ఏడుస్తూనే ఉన్నా అక్కడ కూర్చొని. ఇవ్వకపోవడమే అంటే దేవుని ప్రణాళిక అనేది ఉంటుంది. వాయిస్ వచ్చేది కాదేమో, ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేనేమో, నేను చెప్పలేని పరిస్థితి ఏమో నాది. దేవుడు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈరోజు నేను ఒక 5 నిమిషాలన్నా చెప్పాలని నిర్ణయించుకునే వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి దేవుడు ముత్యము లాంటి బిడ్డల్ని ఇచ్చాడు, అమూల్యమైన బిడ్డల్ని ఇచ్చాడు. ఈ పరిచర్యలో మాకు ఎంత అంటే, వారు ఉద్యోగాలను కూడా ప్రక్కన పెట్టుకొని, తమ పనులను కూడా ప్రక్కన పెట్టుకొని, అందరినీ విడిచిపెట్టి, బిడ్డలను కూడా విడిచిపెట్టి 12 గంటల వరకు వెచ్చించి ప్రయాసపడ్డారు బిడ్డలు. నిజంగా వారు చేసిన ప్రయాసను మనసారా ఆశీర్వదించారండి. బిడ్డల కుటుంబాన్ని 100 ఆశీర్వదించి యేసయ్యా. అంత గొప్ప దేవుడు. అందుకని దేవుడు ఇంత మహిమగల మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ఇంతమంది ఉన్నారు కనుక అంత త్వరితగతిగా ఆయన మనకి ఇచ్చాడు.